తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే గత 5 ఏళ్ల పాటు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి ఇప్పుడు మద్య నిషేధం గురించి మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పలు విధానాలపై కూడా ఆయన స్పందించారు. ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం విద్యను కూటమి ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. తిరుమలలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏ విధంగా ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రజల కోసం తప్పించాడు, ఆ తపన ఈ గవర్నమెంట్ కూడా రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. భగవంతుడిని ఇంకొక తూరి నేను పూర్తిగా నా ఆత్మవిశ్వాసంతో ప్రార్థించేది ఏమంటే, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెక్షియాన్ రాజీనామా చేశారంటూ అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. కీలక నిర్ణయాల నుంచి తనను పక్కన పెట్టారని అసంతృప్తితో ఆయన సుప్రీం లీడర్ కార్యాలయానికి రాజీనామా లేఖ పంపినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఐఆర్జీసీకి చెందిన కొన్ని వర్గాలు ప్రభుత్వ వర్గాల్లో అధిక జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపణలు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారాన్ని ఇరాన్ అధ్యక్ష కార్యాలయం తీవ్రంగా ఖండించింది. అధ్యక్షుడి రాజీనామా వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. విదేశీ మీడియా కావాలనే మైండ్ గేమ్ ఆడుతోందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై సేనా గలం కమిటీని ప్రకటించారు. యువత ఆకాంక్షలు ఆశయాలకు వేదికగా ఈ కమిటీ పనిచేస్తుందని ఆయన తెలిపారు. సామాజిక సామరస్యాన్ని పెంపొందించడం, రాజ్యాంగ విలువలను పరిరక్షించడం ప్రధాన లక్ష్యాలుగా ఉంటాయని చెప్పారు. కుల రాజకీయాలను సమాజం తిరస్కరించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వ్యక్తిగత తప్పులను కులాలకు ముడిపెట్టడం సరికాదన్నారు. కుల మత ముసుగులో రాజకీయాలు చేయడం దేశానికి మంచిది కాదని చెప్పారు. జెన్జీ యువత ఆలోచనలకు అనుగుణంగా కమిటీ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. బాధ్యతాయుత రాజకీయ చైతన్యాన్ని పెంపొందించే దిశగా జనసేన ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వైసీపీ అధినేత జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు చేశారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని అధికారంలోకి వచ్చిన వెంటనే హామీ ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా దాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూసిన నిరుద్యోగ యువతను గత ప్రభుత్వం నిరాశపరిచిందన్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో డీఎస్సీ నిర్వహించడం వల్ల అనేక మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. వైసీపీ పాలనలో జరిగిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వ్యవహరించారని విమర్శించారు. ఇవాళ కండక్ట్ చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకున్నారు. దగ్గర 1 year దగ్గర వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఇవాళ లేనిపోయినటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, అవినీతి బయటకు వస్తాయి. మెగా డిఎస్సీ 5 సంవత్సరాలు నేను వచ్చిన వెంటనే చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి 1 సంవత్సరం కూడా మెగా డిఎస్సీ అనేది అసలు డిఎస్సీ అనేది కండక్ట్ చేయకుండా ఇవాళ ప్రభుత్వం ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు చాలా పారదర్శకంగా ఏదైతే డిఎస్సీలో భర్తీ చేయాల్సినటువంటి 16,000 దగ్గర 16,000 పైన 300 చిల్లర భర్తీ చేయాలని చెప్పి మొత్తం కూడా ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని విమర్శించారు. ఈ వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ధాన్యం కొనుగోలు చేయదని, రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యానికి మాత్రమే రియంబర్స్మెంట్ అందిస్తుందని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియలో ఏర్పడిన సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా లోపాలే కారణమని అగ్రికల్చర్ మార్కెట్లో అక్కడ కుప్పలుగా పడి ఉన్నది. ఈ నెల రోజులు పట్టించుకోలేదు ప్రభుత్వం. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ రంగంలో దిగిందో ఇప్పుడు లారీలు తీసుకొచ్చి దాన్ని షిఫ్ట్ చేసి రైస్ మిల్ దగ్గర పెడతా ఉన్నారు. ఇది కేవలము రాష్ట్ర ప్రభుత్వము
జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డబ్బులిస్తే పవన్ కళ్యాణ్ ఎలాంటి నటనైనా చేస్తారని, ఏ దుస్తులు వేసుకోమన్నా వేసుకుని ఎగురుతారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న నవ నిర్మాణ సభల ఉద్దేశాన్ని ప్రశ్నించిన మంత్రి ఈ కార్యక్రమాలను కేవలం తెలంగాణలోనే కాకుండా గుజరాత్, కేరళ, తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ సభలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ హైదరాబాద్ లో జూన్ 2న జనసేన నిర్వహించనున్న తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మేధావులను ఆంధ్ర పోలీసులతో బెదిరించే ప్రయత్నాలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. రాజకీయ దమ్ముంటే నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని చెప్పారు. సొంత రాజధాని నిర్మించుకోవడం చేతగాని వారు తెలంగాణకు వచ్చి పంచాయతీలు పెడితే ఈసారి గట్టి సమాధానం తప్పదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని సూచించారు. ప్రజలు విడిపోలే, మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే.